విశాఖ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏప్రిల్ నెలలో 123 చోరీ కేసులు నమోదు కాగా 98 కేసులను క్రైమ్ పోలీసులు ఛేదించారని నగర పోలీసు కమిషనర్ శంకా బ్రతా బాగ్చి తెలిపారు. ఆయా కేసుల్లో 81 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. పోలీసు సమావేశమందిరంలో నిర్వహించిన రికవరీ మేళాలో ఆయన మాట్లాడుతూ ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా వైజాగ్ సిటీ పోలీస్ ఒక నెలలో కోటి కంటే ఎక్కువ విలువైన స్టోలెన్ ప్రాపర్టీ, మిస్సింగ్ ప్రాపర్టీ రికవర్ చేశారండి. ఈసారి 1,53,580 రూపాయల విలువైన వస్తువులు మేము రికవర్ చేశాము. 1 రాబరీ కేస్, 5 డే హెచ్బి కేస్, 5 నైట్ హెచ్బి కేస్, 10 స్నాచింగ్ కేస్, 24 మోటార్ సైకిల్ థెఫ్ట్ కేస్, మిగిలిన 23 దొంగతనం కేసు, మొత్తం 98 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. 81 అఫెండర్స్ని అరెస్ట్ చేసి గోల్డ్ 562.045 గ్రామ్, వెండి 701.775 గ్రామ్స్, క్యాష్ 7,84,930 రూపాయలు, 24 మోటార్ సైకిల్స్, 380 మొబైల్ ఫోన్, ఒక ల్యాప్టాప్, ఒక మేకా, 4 ఏసీ యూనిట్స్, ఒక ఎల్జీ 55 ఇంచ్ టెలివిజన్, 10 బ్యాటరీస్. సో నేను ఇది ఒక రికార్డ్ సృష్టించిన విశాఖపట్నం సిటీ పోలీస్ క్రైమ్ వింగ్, అది మన డీసీపీ గారి ఆధ్వర్యంలో ఏడీసీపీ తెప్పించి మళ్ళీ మనకి వాళ్ళందరి సమక్షంలో మనకు అందజేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. అది మా సూపరింటెండెంట్ శివానంద్ గారు వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేసి ఆయనతో ఫోన్లో కంప్లైంట్ అయిపోతారు. సార్ వెంటనే మొత్తం క్రైమ్ పోలీస్ వారికి తెలియపరిచారు. అది వన్ డేలో దీన్ని పట్టుకున్నారు దొంగని. సార్కి, కమిషనర్ సార్కి, డీసీపీ మేడం గారికి, అరే వన్ టౌన్ క్రైమ్ పోలీస్ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అమౌంట్ బెదిరించి అమౌంట్ చేయించుకున్నారు. అమౌంట్ వెంటనే స్టేషన్ కింద కంప్లీట్ చేస్తే సిఎస్ఆర్ నైట్ రౌండ్స్లో ఉన్నారు. వచ్చారు, కంప్లీట్ మొత్తం పెట్టాము. 20 మినిట్స్లో నెంబర్ ద్వారా ట్రేస్ చేస్తే అతను పట్టుకున్నారు. సిఎస్ఆర్కి ఆ రోజు నైట్ ఉన్న స్టాఫ్ అంతా ధన్యవాదాలు సార్. తర్వాత జీపీ సార్ కూడా థ్యాంక్స్ సార్. సార్ ఆ కేసు సార్కి మెసేజ్ చేస్తే సార్ కూడా చేస్తాను. సిద్ధు సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. మాది గాజువాక డిపో దగ్గర కిరాణా షాప్ అండి. కిరాణా షాప్లో మా అమ్మగారు ఉండేటప్పుడు ఒక తెలియని వ్యక్తి వచ్చి చైన్ తెంపుకొని పారిపోతే మేము 10 మినిట్స్లోనే గాజువాక ప్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసామండి. మేము పోలీస్ స్టేషన్ నుంచి మేము షాప్కి వచ్చేసరికి సిఐ గారు వాళ్ళు టీము చేరుకొని బాగా ఇన్వెస్టిగేషన్ చేశారండి. కాకపోతే ఏంటంటే క్లూలెస్ వల్ల దొరకడం కాస్త టైం అయినా కూడా మేము ఆశలు
వదిలేసుకుంటున్న టైంలోని మళ్ళీ మాకు దొరికిందని చెప్పడంతో ఇది మా నాన్నగారు చేయని అవడంతో మా మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ప్రజెంట్ ఏంటంటే ఒక రకమైన ఇది ఉంటుంది జనాలకి ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి. కానీ నా మదర్ ఏంటంటే పర్సనల్గా అందరూ కూడా సిబ్బంది మార్తీరు నడవడికి అంటే తను వెరీ ప్లీజ్గా ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ వెరీ మచ్. 27కి ఇన్సిడెంట్ అయింది దగ్గర. నేను 6:30 సరికి కాల్ చేశాను. 6:43 సరికి పోలీసులు ఇంట్లో ఉన్నారు. ఈవినింగ్ సరికి మాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసింది, వీళ్ళు విజయవాడ వెళ్ళడం ట్రాక్ చేయడం అన్నీ చాలా స్మూత్గా అయింది. The response from police team is more than commendable, and I'm shocked to see such kind of response, and I really thank DSP sir and CP sir for all the support they do. Thank you so much. తీసుకున్నాడు ఎవరో మిస్ప్లేస్ చేసి పట్టుకుని వెళ్ళిపోయారు సార్. ఇమీడియట్గా వాళ్ళకి 1 month కాల్. అదే సార్, కెమెరా పోయిందనగానే 1 month డ్రైవ్ చేశాను. అంటే పోలీసు 1 hourలో వచ్చారు, వెంటనే వచ్చారు. ఎలా జరిగింది ఏం జరిగింది చెప్పారు. తిరిగి చెప్పాము సార్, కెమెరా పెట్టి వాటర్ కోసం వెళ్ళారు సార్. వెళ్ళొచ్చో గ్యాప్లో కెమెరా తీసేది చెప్పాము. వెంటనే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేశారు. అంటే 1 hourలో కెమెరా కనిపెట్టారు. ఆ కెమెరా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని కనిపెట్టారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ రావాలండి. అక్కడ రావే ఉండి అక్కడ तो पिछले साल अक्टूबर में हम घूमने आए थे हमारे फैमिली के साथ, मेरे मम्मी पापा के साथ। तो हम घूमने के लिए जा रहे थे, उस टाइम मेरा मोबाइल हमारा ऑटो से शायद गिर गया। तो पहले तो मैं कंप्लेन देना नहीं चाहता था, फिर बाद में कोई क्राइम करेगा और मैं उससे बचने के लिए मैंने कंप्लेन डाला। तो अगले दिन मैं 1 टाउन थाने में गया और वहाँ पर एक व्हाट्सएप नंबर मेरे को प्रोवाइड किया गया। तो उस नंबर से मैं घर में जा कर के कंप्लेंट डाला, और मैंने तो सोचा नहीं था कि ये फ़ोन आज मेरे को मिलेगा। तो जैसे मेरे को परसों दिन संडे को मेरे को फ़ोन आया कि आपका फ़ोन मिल गया है और आप कर ले सकते हैं। तो पूरा विशाखापट्टनम पुलिस को मैं दोबारा थैंक्स करना चाहूँगा। यहाँ का पुलिस जितना चौकन है ये सब कारोबार में, हम उड़ीसा से हैं लेकिन वहाँ का पुलिस मेरे को लगता है थोड़ा इनके से बहुत ये सब काम करें। థ్యాంక్ యూ. थैंक्स टू ऑल। మొట్టమొదటిసారిగా పోలీస్ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నా ఫోన్ మార్కెట్కి వెళ్తుంటే సంథింగ్ ఎక్కడో అది జారి పడిపోవడం జరిగింది. సో ఈ ఫోన్లు అనేది చాలా వాల్యుబుల్ అండి మన లైఫ్లో. సో అటువంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మనకు చాలా ముఖ్యమండి. సో పోలీస్ వారికి ముఖ్యంగా సిపి గారికి నా కంగ్రాచులేట్ దెమ్ టు రికవరీ ఆల్ ద ఫోన్స్, అండ్ ఇట్స్ వెరీ గ్రేట్ ప్లెజర్ టు హ్యావ్ విత్ యూ. పడిపోయిన అర్ధరాత్రి నేను వెళ్ళి 2 టౌన్ కంప్లీట్ అవ్వడం జరిగింది. మరుసటి పొద్దున సివిల్ ఎస్ఐ గారు 2 కానిస్టేబుల్ ఇచ్చి మా ఇంటి సీసీ కెమెరా అన్ని చెక్ చేయించారు. చెక్ చేసి మొత్తం ఎంక్వైరీ చేయించి సీఏ గారు ఆదివారంలో మొత్తం సివిల్ ఎస్ఐ గారు, అర్జు గారు, ఆఫీస్ గారు ఆ ఒడిశా కోరపుట్ వెళ్ళి నా బండిని తీసుకొని రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, సర్వీస్. థ్యాంక్ యూ సో మచ్. 2.5 lakhs సార్. ఈ బైక్ సార్ గట్టిగా మాట్లాడు. 6 months తర్వాత చూపించారు అసలు ఆశలు చూసాను కానీ మాత్రం దాని మీద బండి విలువ ఎంత? lakhs.